నిజామాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీ 45 డివిజన్లో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ నగర మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పర్యటించారు. వినాయక్ నగర్లోని హనుమాన్ అపార్ట్మెంట్ చౌరస్తా వద్ద 50 తలల అమ్మవారి భారీ విగ్రహం ప్రతిష్ఠించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఇందల్వై ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ రోగాలకు మహా ఆరోగ్య శిబిరాన్ని ప్రజలు వినియోగించుకోవాలని డాక్టర్ క్రిస్టినా కోరారు. ఎడపల్లి మండలంలోని గ్రామాలలోని మహిళా సంఘాల అభ్యున్నతికి ఐకేపీ కృషి చేస్తుందని ఏపీఎం రాజేందర్ అన్నారు. మంగళవారం ఐకేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల సమైక్య సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 20 మందికి కంటి పరీక్షలు నిర్వహించి మోతెబిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో శ్రీ శారదీయ శరనవరాత్రులలో 2వ రోజు బ్రహ్మచారిణి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయ అర్చక వైదిక బృందం పులిహోర నివేదన చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. 172,775 క్యూసెక్ల నీరు ఇంట్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా అధికారులు 40 గేట్లు ఎత్తి 2,52,000 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. కోటగిరి మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఎస్సీ కాలనీలో ఉన్న రైస్ మిల్ గోడకూలి మహేష్ అతని కూతురు 7 రోజుల పాప అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మహేష్ భార్య మహేశ్వర్కి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం బోధన్ ఆసుపత్రికి తరలించారు.